ఇవాళ నేను మీకు హనీ గార్లిక్ చికెన్ రెసిపీ చెప్తున్నాను. నేను చెప్పేటటువంటి టిప్స్ పాటించండి, చాలా చాలా బాగుంటుంది. ఈ హనీ గార్లిక్ చికెన్ పార్టీస్ కి ఎప్పుడు చేసుకునేటటువంటి చికెన్ ఫ్రై కాకుండా ఇలా హనీ గార్లిక్ చికెన్ ట్రై చేసి చూడండి, మీకు చాలా చాలా నచ్చేస్తుంది. చాలా సింపుల్ రెసిపీ. లెట్ స్టార్ట్. ముందుగా 2 చికెన్ బ్రెస్ట్ పీసులు తీసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టుకోండి. 2 పీసెస్లకు ఘాట్లు పెట్టుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రింకిల్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి స్ప్రింకిల్ చేసి బాగా మసాజ్ చేయండి. అప్పుడు మాత్రమే పీసులు జ్యూసీగా టెండర్ గా తయారవుతాయని గుర్తుంచుకోండి. ఓ ప్లేట్ లో ఆల్ పర్పస్ ఫ్లోర్ పౌడర్ తీసుకోండి. ఈ ఆల్ పర్పస్ ఫ్లోర్ పౌడర్ ఏ సూపర్ మార్కెట్ లో అయినా ఈజీగా దొరికేస్తుంది. అందులో చికెన్ బ్రెస్ట్ పీసెస్ తీసుకొని బ్రెస్ట్ పీసెస్ కు బాగా పట్టే విధంగా అటు ఇటు ముక్కను తిప్పుతూ మసాజ్ చేసుకోండి. చూశారు కదండి ముక్కకు ఎంత చక్కగా పట్టిందో. మరో ముక్కను కూడా ఇలా చూయిస్తున్న విధంగా పట్టించండి. తర్వాత ఓ ప్లేట్ లో తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఓ ప్యాన్ తీసుకొని అందులో 50 to 60 గ్రామ్స్ బటర్ ని మెల్ట్ చేసుకోండి. బటర్ కరిగి హీట్ అయ్యాక ముందుగానే మసాజ్ చేసి పెట్టుకున్న బ్రెస్ట్ పీసెస్ తీసుకోండి. బటర్ లో 4 నుంచి 5 నిమిషాలు ఓ వైపు వేపుకున్న తర్వాత టర్న్ చేసుకొని 5 నిమిషాలు మరో వైపు వేపుకోండి. ఆ తర్వాత 20 గ్రామ్స్ బటర్ వేసి 2 టేబుల్ స్పూన్ల వెల్లుల్లి తరిగి వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోండి. అందులోనే ఓ టేబుల్ స్పూన్ సోయా సాస్, ఓ టేబుల్ స్పూన్ వెనిగర్ వేసి కలుపుకోండి. అందులోనికి 2 టేబుల్ స్పూన్ల హనీ వేసి కలుపుకోండి. గ్రేవీ చిక్కబడ్డ తర్వాత చికెన్ బ్రెస్ట్ పీసులను అందులోనే ఓ 5 నిమిషాలు అటు ఇటు కలుపుతూ వేపుకోండి. చికెన్ టోటల్ గా కుక్ అయిపోతుంది. చూడండి సాఫ్ట్ గా ఎలా తయారైపోయిందో. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లి లీవ్స్ 2 టేబుల్ స్పూన్లు వేసి దింపేయండి. చూశారా ఎంత యమ్మీగా ఉందో ఈ హనీ గార్లిక్ చికెన్ రెసిపీ. గార్లిక్ గుబాలింపుతో ఎంత బాగుంటుందో చూస్తుంటేనే నోరు ఊరిస్తుంది కదూ. ఎప్పుడు చేసినా సరే హనీ గార్లిక్ ఈ చికెన్ రెసిపీని మీరు ఎంజాయ్ చేస్తారు. చికెన్ తో ఏదైనా కొత్తగా సింపుల్ గా ట్రై చేయాలనుకుంటే బెస్ట్ ఆప్షన్ అవుతుంది. డెఫినెట్ గా అందరికి నచ్చేస్తుంది. మీరు మీ ఇంట్లో ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి.